Hello dear students, welcome to spoken English classes. Today spoken English classes we will learn vocabulary building. How to learn the vocabulary. Only with A letter we can learn a lot. So slowly you can improve. Part 1 already I have completed with A letter. That link is given in the description box. Please go ahead. So అర్థమవుతుంది అనుకుంటా నేను ఇంగ్లీష్ మాట్లాడినా కానీ ఇప్పుడు మీకు వస్తా ఇంగ్లీష్ వచ్చేసింది కాబట్టి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ యూ కెన్ అండర్స్టాండ్. సో విల్ గో అహెడ్ ఇన్ మీన్ వైల్ అ లిటిల్ బిట్ ఇంగ్లీష్. సో ఏం ప్రాబ్లమే లేదు కదా నేను ఇంగ్లీష్లో మాట్లాడితే. సో ఈరోజు ఏ లెటర్ తోటి మనం కొన్ని వర్డ్స్ నేర్చుకుందాము. ఆ వర్డ్స్ ఎలా నేర్పిస్తానంటే మీకు కొన్ని సెంటెన్స్ కూడా దాంతో పాటు నేర్పిస్తాను. అప్పుడు మీకు ఆ వర్డ్ అర్థమవుతుంది, ప్లస్ ఆ వర్డ్ తోటి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాక్యాలను ఎలా నిర్మించాలి అది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో కాబట్టి అలా నేర్చుకుందాం. పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2 ఈరోజు ఏ తోటి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, అడమెంట్. అడమెంట్ అంటే చాలా కఠినంగా ఉండడం. అడమెంట్ కఠినంగా. షీ ఈజ్ ద అడమెంట్ లేడీ అంటే చాలా కఠినంగా ఉంటుంది ఆమె, కొంచెము మొండిగా, అసలు ఎవరి మాట వినకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని అడమెంట్ అంటారు. షీఈస్ హ్యావింగ్ అన్ అడమెంట్ నేచర్ అంటే ఆమె కొంచెం మొండితనం ఎక్కువ, ఆమె తత్వమే అంత అడమెంట్ నేచర్. షీఈస్ అడమెంట్ లేడీ. హీఈస్ అన్ అడమెంట్ మ్యాన్ అంటే చాలా అడమెంట్, చాలా బిహేవియర్లో అస్సలు కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, అప్పుడు అడమెంట్ అంటాం. ఓకేనా? ఓకే. డోంట్ బీ అడమెంట్ అని కూడా అనొచ్చు మనం. డోంట్ బీ అడమెంట్ అంటే అట్లా కఠినంగా అట్లా ఉండకు, మంచిగా ఉండు అని చెప్పడానికి డోంట్ బీ అడమెంట్. కీప్ యువర్ సెల్ఫ్ సాఫ్ట్ అండ్ కూల్. నిన్ను నువ్వు చక్కగా ఉంచుకో, మంచిగా సాఫ్ట్గా ఉంచుకో అని చెప్పడానికి డోంట్ బీ అడమెంట్. బీ కూల్, బీ సాఫ్ట్, బీ హ్యాపీ అట్లా చెప్పొచ్చు. ఇంకా చూడండి నెక్స్ట్ యాడ్. అందరికీ తెలుసు యాడ్ అంటే కలపడం. 5 + 5 to 5 if you add 3 it will be 8. యాడ్ అంటే కలపడం కదా. లెట్ మీ యాడ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను, ఒక చిన్న పాయింట్ చెప్తాను అని చెప్పి నీకు యాడ్. లెట్ మీ యాడ్. ఈ యాడ్ని మనము ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. ఒకటైతే మామూలుగా జనరల్గా అయితే మనం కలపడం, కూడడం అంటాము. ఇప్పుడు నేను చెప్పాను లెట్ మీ యాడ్ వన్ పాయింట్ అన్న, నేను ఒక పాయింట్ చెప్పని అంటే నేను ఒక పాయింట్ని యాడ్ చేస్తాను, నేను ఒక పాయింట్ని కలుపుతాను మీరు మాట్లాడిన దానికి అని చెప్పడానికి లెట్ మీ యాడ్. విల్ యూ యాడ్ సమ్ ఇన్పుట్స్ అనొచ్చు. విల్ యూ షేర్ యువర్ ఇన్పుట్స్, విల్ యూ యాడ్ యువర్ ఇన్పుట్స్ అంటే మీరు మీ యొక్క సలహాలను కూడా యాడ్ చేస్తారా, కలుపుతారా, విల్ యూ యాడ్ అట్లా అనొచ్చు. ఇంకా యాడ్ని తీసుకోనికి మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు. ఎట్లా అంటే యాడ్, కెన్ యూ యాడ్ మై నెంబర్ ఇన్ యువర్ వాట్సాప్ అంటే మీ యొక్క వాట్సాప్లో నా నెంబర్ని యాడ్ చేసుకుంటారా, కెన్ యూ యాడ్. విల్ యూ యాడ్ మీ ఇన్ యువర్ గ్రూప్, నన్ను కూడా మీ గ్రూప్లో చేర్చుకుంటారు, విల్ యూ యాడ్ మీ ఇన్ యువర్ గ్రూప్. ఇట్లా యాడ్ని మనం ఇన్ని రకాలుగా వాడచ్చు. ఇంకా చూడండి అడిక్ట్ అంటే బాగా అలవాటు అయిపోవడం. చాలామంది రాస్తూ ఉంటారు ఛానల్లో, ఐఎమ్ అడిక్టెడ్ టు యువర్ ఛానల్ మేడం అంటే బాగా అలవాటు పడిపోయాను మేడం ఈ ఛానల్ చూడడము. ఐఎమ్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్, నేను సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయాను, బాగా అలవాటు పడ్డాను. వ్యసనం లాగా అనమాట. నెగిటివ్ వేలో తీసుకుంటే వ్యసనం అని చెప్పొచ్చు. ఐఎమ్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్, ఐఎమ్ అడిక్టెడ్ టు స్మోకింగ్, ఐఎమ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్. నేను ఇవన్నిటికి అలవాటు అయ్యాను. లెట్ మీ డీ అడిక్ట్, నేను వీటన్నిటి నుంచి బయటపడాలి. డీ అడిక్ట్ అంటే వీటి నుంచి బయటపడడం. ఆర్ యూ అడిక్టెడ్ టు సెల్ ఫోన్ అంటే మీరు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇట్లా అడిక్ట్. ఓకే. నెక్స్ట్ చూడండి అడ్రస్. ఇది మీ అందరికీ తెలుసు, అడ్రస్ చిరునామా. కెన్ యూ టెల్ యువర్ అడ్రస్, మీరు మీ అడ్రస్ చెప్పగలరా. ఐ వాంట్ టు గివ్ యూ గిఫ్ట్, ఐ వాంట్ టు గివ్ యూ గిఫ్ట్, ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. మీకు ఒక మంచి బహుమానం పంపిస్తాను, మీ చిరునామా చెప్పండి. మే ఐ నో యువర్ అడ్రస్, ఐ వాంట్ టు రీచ్ యూ బై టుమారో. మీ అడ్రస్ చెప్పగలరు, నేను ఎల్లుండి మీ ఇంటికి వస్తాను. ఓకే. సో ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్రస్, విల్ సెండ్ ఆల్ ద డీటెయిల్స్ త్రూ పోస్ట్ అంటే మీ యొక్క అడ్రస్ చెప్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఇంటికి వస్తుంది. అడ్రస్ తెలుసు అందరికీ, కానీ వాడడం చెప్తున్నాను మీకు. నెక్స్ట్ చూడండి అడిక్యేట్. అడిక్యుయేట్ నై
క్యూయూ ఉంది కదా, క్యూయేట్ అంటాం జనరల్గా. అడికేట్ అంటే తగినంత. వీ హ్యావ్ అడికేట్ మనీ అంటే తగినంత డబ్బులు మా దగ్గర ఉన్నాయి. వీ హ్యావ్ అడికేట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కు చాలా తగినంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీ హ్యావ్ అడికేట్ ఫర్నిచర్, ఎంత కావాలో అంత ఫర్నిచర్ ఉంది, అడికేట్. దీన్ని ఇంకా ఇలా కూడా వాడచ్చు. దో ద వర్డ్స్ ఆర్ ఇనాడికేట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అంటే నేను ఇనాడికేట్ అంటే తగినవి కాదు, తగినంత అంటే అడికేట్. ఆపోజిట్ తీసుకున్నాం, ఇనాడికేట్. దో ద వర్డ్స్ ఆర్ ఇనాడికేట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అంటే నేను నా ఫీలింగ్స్ చెప్పడం కుదరట్లేదు, inadequate to express my feeling, but still I would like to say thank you for all your efforts. అంటే మీ యొక్క ఎఫర్ట్స్కి, మీ యొక్క కోఆపరేషన్కి, మీ యొక్క సలహాకి, మీ యొక్క కోఆపరేషన్ అన్నిటికీ థ్యాంక్ యూ అని చెప్పాను. దో ద వర్డ్స్ ఆర్ ఇనాడిక్వేట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఇట్లా తీసుకొచ్చి ఇది బాగుంటుంది, ఎప్పుడన్నా వాడండి. నెక్స్ట్ అడ్మైర్, మెచ్చుకోను. ఐ అడ్మైర్ యువర్ వర్క్ అంటే మీ యొక్క వర్క్ నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఐ అడ్మైర్ యువర్ టాలెంట్ అంటే మీ యొక్క టాలెంట్ నేను మెచ్చుకుంటున్నాను. ఐ అడ్మైర్ యువర్ స్పాంటేనిటీ అంటే స్పాంటేనిటీగా ఇమ్మీడియట్గా మీరు రెస్పాండ్ అవుతా చూడండి, దాన్ని స్పాంటేనిటీ అంటే. ఐ అడ్మైర్ యువర్ స్పాంటేనిటీ. ఐ అడ్మైర్ లేదా వి అడ్మైర్. లెట్ మీ అడ్మైర్ ద గ్రేట్ వర్క్ మిస్టర్ రాహుల్ హ్యాస్ డన్ అంటే నేను రాహుల్ యొక్క పనితనాన్ని మెచ్చుకోవాలనుకుంటున్నాను. లెట్ మీ అడ్మైర్ ద వండర్ఫుల్ వర్క్, ద వండర్ఫుల్ ప్రజెంటేషన్ యూ హ్యావ్ గివెన్. ఇట్లా అనొచ్చు. అడ్మైర్, మెచ్చుకోడు, చాలాసార్లు వాడుతూ ఉండండి, మంచి వర్డ్ ఇది అడ్మైర్. అడ్మైర్కి మనకి ఇంకొక వర్డ్ తీసుకోవచ్చు, అప్రిజియేట్. ఐ అప్రిజియేట్, ఐ అడ్మైర్. ఓకే, ఇంకా చూడండి, అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. ఐ అడ్మిట్ మై మిస్టేక్ అంటే నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను. ఐ అడ్మిట్. విల్ యూ అడ్మిట్ ఫర్ యువర్ మిస్టేక్స్ అంటే మీరు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారా? విల్ యూ అడ్మిట్? ఎస్ ఐ అడ్మిట్, అవును ఒప్పుకుంటున్నాను. అడ్మిట్ అనేది ఇంకో సెన్స్లో కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఐ హ్యావ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటే చేరడం. ఐ టేకెన్ అన్ అడ్మిషన్ ఇన్ టు కాలేజ్. ఐ హ్యావ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, ఐ హ్యావ్ టేకెన్ అన్ అడ్మిషన్. ఇది పదాలైతే సేమ్, కాకపోతే కొంచెం మార్చి మాట్లాడుతున్నాం అంతే. సరే, అడ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం. ఐ హ్యావ్ అడాప్టెడ్ అ గర్ల్ ఫ్రమ్ ఆర్ఫనేజ్ హోమ్ అంటే అనాథాశ్రయం నుంచి నేను ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాను. అడాప్ట్. వై డోంట్ యూ అడాప్ట్ ఎ చైల్డ్? ఎందుకు మీరు ఒక అమ్మాయిని ఎందుకు దత్తతగా తీసుకోలేరు? వై డోంట్ యూ అడాప్ట్ దత్తత తీసుకోవడం. ఓకే, నెక్స్ట్ అడోరబుల్ అంటే పూజనీయమైన. అమ్మ, నాన్న, గురువు గారిని అంటాం కదా, పూజనీయులు అంటాం కదా. అడోరబుల్. యు ఆర్ ఆల్వేస్ అడోరబుల్ ఫాదర్ టు మీ, యు ఆర్ ఆల్వేస్ అడోరబుల్ సిస్టర్ టు మీ, అడోరబుల్ మదర్ టు మీ, అడోరబుల్ టీచర్ టు మీ. అడోరబుల్ పూజనీయమైన. ఆల్వేస్ యు ఆర్ అడోరబుల్ అంటే పూజనీయమైన వాళ్ళు మీరు. ఇది కూడా బాగుంటుంది వర్డ్. నెక్స్ట్ చూడండి, అడల్ట్, వయసు వచ్చిన. ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్ ఓన్లీ టు ద అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను, చిన్న పిల్లలకి అర్థం కాదు. అట్లా అడల్ట్. యూ హ్యావ్ గ్రోన్ అప్, యు ఆర్ అడల్ట్ నౌ అంటే నువ్వు పెద్దగా అయ్యావు, నువ్వు ఇప్పుడు వయసుకు వచ్చావు అని చెప్పనీకి అడల్ట్. యు ఆర్ అన్ అడల్ట్. డోంట్ కమిట్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా తప్పులు చేయకూడదు. యు ఆర్ అన్ అడల్ట్, యూ హ్యావ్ వెరీ గుడ్ మెచ్యూరిటీ. మీరు పెద్దగా అయ్యారు బాగా. మీలో పరిణతి అంటాం కదా తెలుగులో మెచ్యూరిటీని. పరిణతి చాలా ఉంది, దానికి తగ్గట్టుగా నడుచుకోండి. యు ఆర్ అన్ అడల్ట్, యూ కెన్ టేక్ ద డెసిషన్స్. మీరు పెద్దగా అయ్యారు, మీరు నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. అడల్ట్, యు ఆర్ అన్ అడల్ట్, అట్లా తీసుకోండి. నెక్స్ట్ చూడండి, అడ్వాన్స్ అంటే ముందుకు పోవడం. అడ్వాన్స్ లెవెల్ అంటాము, అడ్వాన్స్ బుకింగ్ అంటాము.
అడ్వాన్స్ బుకింగ్ అంటే ముందుగానే బుక్ చేసుకోవడం. అడ్వాన్స్ బుకింగ్ మూవీస్ కానివ్వండి, అడ్వాన్స్ బుకింగ్ ట్రైన్స్, అడ్వాన్స్ బుకింగ్ ఫర్ ఫ్లైట్స్, ఎవ్రీథింగ్. అడ్వాన్స్ బుకింగ్ ఫర్ ఈవెన్ బస్సెస్ ఆల్సో. ఇది ఒక సెన్స్. ఇంకొక సెన్స్లో తీసుకుంటే అడ్వాన్స్ లెవెల్. ఐఎమ్ లెర్నింగ్ వీణా అడ్వాన్స్ లెవెల్. నేను సంగీతాన్ని అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అడ్వాన్స్ లెవెల్. ఇంగ్లీష్ నాకు బేసికల్గా వచ్చు, కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ అంటే ఇంకా హై లెవెల్ అన్నట్టు అర్థం. హై లెవెల్లో నేర్చుకున్నాను అని చెప్పి నీకు అడ్వాన్స్. అకౌంట్స్లో ఒకటి ఉంటుంది సబ్జెక్ట్ అడ్వాన్స్ అకౌంటెన్సీ అని. అకౌంట్స్ బేసిక్స్ అన్నీ వచ్చాక అడ్వాన్స్ అకౌంటెన్సీ. అడ్వాన్స్. దీస్ ఆర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ టు బి లెర్న్డ్. అంటే ఈ కోర్సెస్ అని అడ్వాన్స్ కోర్సెస్ అంటే చాలా నెక్స్ట్ లెవెల్, హై లెవెల్ కోర్సెస్. టు బి లెర్న్డ్, నేర్చుకోవాలి. అడ్వాన్స్ ఇట్లా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే సాహస కృత్యము. ఇట్స్ అన్ అడ్వెంచర్ ఫర్ మీ. టేకింగ్ డెసిషన్ ఈజ్ అన్ అడ్వెంచర్ ఫర్ మీ. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సాహస కృత్యమైనది, సాహసంతో కూడిన నిర్ణయం అని చెప్పొచ్చు. అడ్వెంచర్. ఐ లవ్ అడ్వెంచర్స్. నాకు సాహస కృత్యాలంటే చాలా ఇష్టం. డోంట్ టేక్ మచ్ డేంజరస్ అడ్వెంచర్స్. ప్రమాదకరమైన అడ్వెంచర్స్ చేయకండి. అడ్వెంచర్ సాహస కృత్యమైన, చాలా అడ్వెంచరస్గా ఉన్నారు అని చెప్తారు కదా, అప్పుడు వాడచ్చు మనం. నెక్స్ట్ చూడండి, అడ్వర్టైజ్. ప్రకటన. ఐ వాంట్ టు గివ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ టీవీ. అంటే నేను టీవీలో ఒక ప్రకటన ఇవ్వదలుచుకున్నాను. ఐ వాంట్ టు అడ్వర్టైజ్ ఇన్ యూట్యూబ్. నేను యూట్యూబ్లో అడ్వర్టైజ్ ఇవ్వదలుచుకున్నాను, ప్రకటన ఇవ్వదలుచుకున్నాను. డోంట్ అడ్వర్టైజ్ అబౌట్ యువర్ ఎబిలిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే మీ యొక్క క్వాలిటీస్ గురించి అందరి ముందు అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ అడ్వర్టైజ్ అంటే ఎక్కువ ప్రకటనలు అందరి ముందు ఇవ్వకండి. డోంట్ అడ్వర్టైజ్ అట్లా చెప్పొచ్చు. లెట్ మీ అడ్వర్టైజ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి నేను 10 మందికి చెప్పని ప్రకటన ఇస్తాను. ప్రకటన అంటే ఎగ్జాక్ట్లీ ఇది కమర్షియలీ కాదు, ఎవరితోనన్నా ఎక్కువగా మనం ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం. లెట్ మీ అడ్వర్టైజ్ అట్లా కూడా చెప్పొచ్చు. ఇంకా చూద్దాము, అడ్వైజ్. అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం. ఐ లైక్ యువర్ అడ్వైజెస్ అంటే మీ యొక్క సలహాలు నాకు చాలా ఇష్టము. డోంట్ గివ్ అడ్వైజ్ అన్లెస్ దే ఆస్క్డ్ సో. అంటే అవతల వాళ్ళు సలహా అడిగిందే మనం సలహాలు ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఉత్త పుణ్యానికి ఇచ్చిన సలహాలు ఎవరు పాటించరు. కాబట్టి అన్లెస్ సమ్వన్ ఆస్క్ యూ అడ్వైస్, డోంట్ గివ్. ఓకే. ఇంకా అడ్వైస్కి ఇంకా ఎలా తీసుకోవచ్చు మనము, లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ రిలేటెడ్ టు యువర్ కెరియర్. మీ కెరియర్కి సంబంధించి కొన్ని సలహాలు నేను ఇస్తాను. విల్ యూ ఫాలో మై అడ్వైజెస్. మీరు నా సలహాలు పాటిస్తారా? ఇట్లా అడ్వైజ్. నెక్స్ట్ చూడండి, అడ్వైజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏరోనాట్. ఏరోనాటిక్ అంటే వైమానికుడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని విన్నారా? అంటే విమాన శాస్త్రానికి సంబంధించి ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ చాలా బాగుంటుంది. ఇంజనీరింగ్లో జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఈసీఈ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రిపుల్ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ అన్నీ ఉంటాయి కదా. దాంతోపాటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అంటే కేవలం విమానానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్స్. ఇది మంచి కాలేజెస్లో చేస్తే కనుక ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న యూనివర్సిటీ, చిన్న చిన్న కాలేజెస్ లేనే లేదు ఈ కోర్సు. బట్ పెద్ద వాటిలో లైక్ ఎన్ఐటి, ఐఐటి, IIIT ఈ లెవెల్లో చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోనాటిక్ కోర్స్ అంటే విమానానికి సంబంధించినవి. ఇంకా చూడండి, ఎఫెక్షనేట్లీ అంటే ప్రేమతో. యువర్స్ అఫెక్షనేట్లీ లెటర్ రాసినప్పుడు మనం కింద రాస్తాం యువర్స్ అఫెక్షనేట్లీ. ఇది ఎప్పుడంటే పర్సనల్ లెటర్స్లో, పర్సనల్కి ఎవరికైనా లెటర్ రాస్తాం చూడండి, అప్పుడు వాడతాము యువర్స్ అఫెక్షనేట్లీ అంటే మీకు ప్రేమతో. విత్ అఫెక్షన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అంటే ప్రేమతో నేను ఈ పని చేస్తున్నాను. విత్ అఫెక్షన్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. ప్రేమతోటి నేను ఇంత సమయాన్ని మీకోసం వెచ్చిస్తున్నాను. విత్ అఫెక్షన్. అఫెక్షన్ అంటే ప్రేమతోటి. నెక్స్ట్ చూడండి, ఎఫిడవిట్. ఎఫిడవిట్ అంటే జనరల్గా కోర్టులో మనము ఏదన్నా తీసుకుంటాం చూడండి, ప్రమాణపూర్వకంగా రాసిన పత్రం అంటారు దాన్ని. కోర్టు ద్వారా ఏదైనా లెటర్ తీసుకుని దాని మీద స్టాంప్ వేసి లీగల్గా ప్రొసీడ్ అయ్యి వెళ్తాం చూడండి, దాన్ని మనం ఎఫిడవిట్ అంటాము. సో ఇది జనరల్గా వాడుతూ ఉంటాము. కెన్ ఐ హ్యావ్ ఎఫిడవిట్ అని అన్నాం అనుకోండి,
హౌ మచ్ యూ వాంట్, 50 రూపీస్ ఎఫిడవిట్ ఐ వాంట్, 50 రూపాయలది ఎఫిడవిట్ ఒకటి ఇవ్వండి. సో కెన్ యూ టైప్ ఆన్ దిస్ ఎఫిడవిట్, వాట్ ఈజ్ అంటే మీరు ఈ ఎఫిడవిట్ మీద టైప్ చేయగలరా, ఇన్ఫర్మేషన్ రాయగలరా, వాట్ ఈజ్ ద మ్యాటర్, వాట్ ఐ హ్యావ్ టు రైట్. ఇట్లా మన కన్వర్జేషన్ ఒక్కటి తీసుకుంటే మెల్లగా అట్లా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, అఫ్రైడ్, భయపడినా లేదా బెదిరినా. ఐఎమ్ అఫ్రైడ్ దట్ యు మే నాట్ వర్క్, మీరు పని చేయరేమో అని భయంగా ఉంది. ఐఎమ్ అఫ్రైడ్ దట్ షీ ఈజ్ స్టిల్ బిహేవింగ్ లైక్ ఎ చైల్డ్, నాకు భయంగా ఉంది, ఆమె ఇంకా చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తుంది. ఐఎమ్ అఫ్రైడ్ అబౌట్ ద డెసిషన్స్, అంటే నాకు నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఐఎమ్ అఫ్రైడ్ అబౌట్ కోవిడ్ అంటే నాకు చాలా భయంగా ఉంది. అఫ్రైడ్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్, తర్వాత. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, తర్వాత ఏమైంది. లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. తర్వాత ఏమైందో నేను చెప్తాను మీకు. ఆఫ్టర్, దీన్ని మనము ఇంకో రకంగా కూడా వాడచ్చు. ఆఫ్టర్ అనేది ఎలా అంటే ఆఫ్టర్ యూ అంటే మీ తర్వాతే అన్నీ, మీ తర్వాతే. సపోజ్ మనం డోర్ దగ్గర నిలబడితే మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళడానికి వెళ్తున్నాను అనుకోండి, మనము డోర్ ఓపెన్ ఆఫ్టర్ యూ అంటే మీరు వెళ్ళండి, తర్వాత నేను వెళ్తాను. భోజనం కోసం కూడా అందరం బఫే సిస్టంలో ప్లేట్స్ పట్టుకుని నించున్నాము, పక్కన ఎవరైనా ఉన్నారు పెద్దవాళ్ళు, ఆఫ్టర్ యూ అని చెప్పేసి వాళ్ళకి మనము వేయించి మనం తర్వాత తీసుకోవడం, దీన్ని మనం ఆఫ్టర్ వాడచ్చు ఇట్లా. నెక్స్ట్ చూడండి, అగెయిన్. చాలామంది అగెయిన్ అంటారు, ఏ అనకూడదు, ఆ అమ్మ అంటాం చూడండి, అది అగెయిన్ అంటే మరలా తిరిగి. టెల్ మీ అగెయిన్, మళ్ళీ చెప్పండి. అగెయిన్ డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్, మళ్ళీ ఈ తప్పు చేయొద్దు. అగెయిన్ ఐ వాంట్ టు మీట్ యూ, మళ్ళీ మిమ్మల్ని కలవాలి, అగెయిన్. ఓకే, నెక్స్ట్ ఏజ్, అందరికీ తెలుసు ఏజ్, వయస్సు. వాట్స్ యువర్ ఏజ్, మీ వయస్సు ఎంత. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ ఎంత అంటే ఏజ్కి ఎంత మ్యాక్సిమం ఏజ్ ఉండొచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్కి ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కదా, అక్కడ ఏజ్. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్, వాట్స్ యువర్ ఏజ్. మై ఏజ్ ఈజ్ జస్ట్ 16 years విత్ 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎట్లానే చెప్పుకోవచ్చు ఏజ్. నెక్స్ట్ ఏజెంట్, ప్రతినిధి. ఐ వాంట్ టు అపాయింట్ అన్ ఏజెంట్ హూ కెన్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, అంటే నేను ఒక ప్రతినిధిని నియమించదలుచుకున్నాను, అతను నా తరపున పనిచేస్తాడు. హీ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. లెట్ మీ అపాయింట్ అన్ ఏజెంట్, నేను ఒక ప్రతినిధిని అపాయింట్ చేసుకుంటాను. ప్రతినిధి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఏజెంట్స్, నా దగ్గర చాలామంది ప్రతినిధులు ఉన్నారు, చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. ఆల్ ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, అందరూ నా తరపునే పనిచేస్తున్నారు. ఇట్లా ప్రతినిధి, ఏజెంట్. నెక్స్ట్ ఎజెండా, కార్యక్రమము. జనరల్లీ మీటింగ్స్లో వాడుతుంటారు ఈ పదాన్ని. వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ టుడేస్ మీటింగ్, అంటే అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్న మీటింగ్లో ఈరోజు. వాట్ ఈస్ ద ఎజెండా అంటే మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఏ పాయింట్స్ గురించి మాట్లాడబోతున్నాము, దాన్ని మనం కార్యక్రమం అనొచ్చు తెలుగులో అయితే. వాట్ ఈస్ ద ఎజెండా. టుడేస్ ఎజెండా ఈజ్ టు డిస్కస్ అబౌట్ ద ఇష్యూస్ ఆఫ్ ది కంపెనీ, అంటే ఈరోజు ఎజెండా ఏంటంటే మన కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడమే ఎజెండా. సో టుడేస్ ఎజెండా అంటాం మనం దాన్ని. ఇంకా చూడండి, ఎగో అంటే క్రిందట. లాంగ్ ఇయర్స్ ఎగో దేర్ లివ్డ్ ఎ కౌ అండ్ టార్టాయిస్. మనం ఏదైనా స్టోరీ చెప్తాం చూడండి, అప్పుడు చాలా కాలం కిందట ఒక ఆవు అండ్ తాబేలు ఉండేది అని మొదలు పెడతాం కదా. ఎగో అంటే చాలా కాలం క్రిందట. లెట్ మీ టెల్ యువర్ స్టోరీ, ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ ఎగో. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఎప్పుడైందంటే లాంగ్ ఇయర్స్ ఎగో, అంటే చాలా కాలం క్రిందట, అనగనగా అని మనం తెలుగులో చెప్తాము. అదే మనము లాంగ్ ఇయర్స్ ఎగో ఇంగ్లీష్లో అయితే, లాంగ్ బ్యాక్ ఎగో. ఓకే, నెక్స్ట్ ఎజిటేషన్ అంటే అల్లకల్లోలం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎజిటేషన్ ఇన్ మై మైండ్, అంటే నా మైండ్లో అంతా, నా మెదడులో అంతా అల్లకల్లోలంగా ఉంది. దెర్ ఈజ్ అన్ ఎజిటేషన్ అట్ రోడ్, దెర్ ఈజ్ అన్ ఎజిటేషన్ అట్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ అల్లకల్లోలంగా ఉంది. ఎజిటేషన్. ద పార్టీ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎజిటేషన్ విత్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పార్టీలో కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకుని చాలా గందరగోళంగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. వీ షుడ్ స్టాప్ దిస్ ఎజిటేషన్.
ఈ అల్లకల్లోలాన్ని మనము ఎలాగైనా ఆపాలి. అజిటేషన్, అల్లకల్లోలం. ఓకే, ఎన్ని నేర్చుకున్నాం మనం ఈరోజు? 25 వర్డ్స్. ఎలా వాడాలో సెంటెన్స్ తోటి నేర్పించాను మీకు. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇన్ని వర్డ్స్ అండి. ఇది మనం వాడుతూ ఉంటే కనుక మనకి క్లారిటీ ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియో, ఈ వీడియో, వీటికి కేవలం వొకాబులరీకే స్పెషల్లీ ఒక బుక్ పెట్టండి, చిన్న బుక్ పెట్టుకోండి లేదా లాంగ్ బుక్ పెట్టుకొని మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకొని కొంచెం మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది, అలవాటు అవుతుంది. వర్డ్సే కాకుండా వర్డ్స్ని ఎలా వాడడమో మీకు నేర్పిస్తున్నాను. వీలైతే మీరు కూడా కొన్ని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి, కొన్ని వాక్యాలు నిర్మించి మెల్లగా వాడడం మొదలుపెట్టండి. సింపుల్ అండి, ఇంగ్లీష్ ఏం పెద్ద కష్టమేం కాదు. ఒకసారి ఇంగ్లీష్ అలవాటు అయితే తెలుగు కష్టం అనిపిస్తుంది, నమ్మండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్. మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు అన్నీ నాతో పంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకా కనెక్ట్ అయి ఉండండి. ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మొదలు పెట్టాలని పెద్ద డౌట్ ఉంది చాలామందికి. దాని గురించి కింద ఫస్ట్లో ఒక లింక్ ఇస్తున్నాను. లేకపోతే మీరు దేవికా భట్నాగర్ సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ అని సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియో దొరుకుతుంది. ఆ వీడియో ఫాలో అవుతే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ వెల్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ you have to do well and you have to achieve something in your life. I want to see you happy. So stay blessed, keep learning and keep shining. Good luck.